మన పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు కదా, అది ఏమిటి, ఎప్పుడు మొదలెడతారు, ఏం చేస్తారు, దాని గురించి చెప్తావా నాన్న? అమ్మ శైలజ, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, పూర్వకాలంలో పీఠాధిపతులు మఠాధిపతులు అయినటువంటి వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను తీసుకుంటూ ఉండేవారు. అది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభమవుతుంది. దాన్ని ఏమంటారు అంటే శయన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి ఆ రోజు శయనిస్తాడని, మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన లేస్తాడు, ప్రబోధన ఏకాదశి అంటారు. ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్య దీక్ష చేస్తున్నటువంటి పూర్వకాలంలో జయేంద్ర సరస్వతి, అంతకుముందు చంద్రశేఖర సరస్వతి మొదలైన వారు పాటిస్తూ వచ్చారు. ఈ కాలానుగుణంగా దీన్ని ఏం చేశారు అంటే, మాసో వై పక్ష అని ఒక సూత్రం ఉంది. మాసము అంటే పక్షం అనే అర్థం కూడా ఉంది. కాబట్టి 4 పక్షాలు చేస్తారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశితో మొదలుపెట్టి 2 నెలలు చేసి చాతుర్మాస్య దీక్ష పూర్తి చేయటం అనేది, మొత్తం తమ పరివారం అంతా కూడా ఒక ప్రదేశానికి వెళతారు. ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఉండి అక్కడ ప్రవచనాలు, భక్తితో కూడినటువంటి సంకీర్తనలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఈ విష్ణువు నిద్రకు ఉపక్రమించడం ఏమిటి, ఇదంతా కరెక్ట్ కదా అంటే, అది ఆ యోగ నిద్ర. ఆయన మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా చూస్తూ ఉంటాడు, భక్తులను పోషిస్తూ ఉంటాడు. అయినా కూడా దీన్ని యోగ నిద్రగా మనం అందరం కూడా భావిస్తూ ఉన్నాం. అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నియమాలు ఏమైనా ఉన్నాయా ఆహారం విషయంలో అంటే, కాయధాన్యాలతో చేసినటువంటి ఆహారం ఈరోజు ఒక్కరోజు తినకూడదు, ఫలహారం చేయాలి. ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ చాతుర్మాస సమయంలో విష్ణుదేవునికి సంబంధించినటువంటి ఆలయాలలో ఎక్కువగా సంకీర్తనలు జరుగుతూ ఉంటాయి. తులసి మాలలు సమర్పిస్తారు. మహారాష్ట్రలో అయితే చంద్రభాగా నది తీరంలో వెలిసినటువంటి పండరీపురంలో విశేషంగా ఉత్సవాలు చేస్తారు. ఇటుక రాతిపై నిలిచిన విఠలుడి కథ రేపు తెలుసుకుందాం.